లోకి ధమాకాల దూసుకువచ్చింది శ్రీలీల. ఫస్ట్ మూవీ పెళ్లి సందడితోనే అందరినీ అట్రాక్ట్ చేసింది. తన చలాకీతనం చూసి టాలీవుడ్ ఫిదా అయ్యింది. ఆ వెంటనే వచ్చిన ధమాకాలో రవితేజ ఎనర్జీని మ్యాచ్ చేస్తూ అమ్మడు చేసిన హంగామా చూసి అడ్వాన్స్లు అన్నట్టుగా మారింది. వరుసగా ఆఫర్స్. బట్ ఇక్కడే పాపకు లక్ అడ్డం తిరిగింది. బాలకృష్ణ కూతురిగా నటించిన భగవంత్ కేసరి తప్ప మిగతా అన్ని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ గానే నిలిచాయి. స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, గుంటూరు కారం కమర్షియల్ గా ఓకే అనిపించుకుందని మేకర్స్ చెప్పినా చాలా మంది డిజాస్టర్ గానే తేల్చారు. ముఖ్యంగా ఈ అన్ని సినిమాల్లోనూ కామన్ మ్యాటర్ ఏంటంటే శ్రీలీల నటన. ఎక్స్ప్రెషన్స్ పరంగా ఏమాత్రం అప్డేట్ కాలేదు. ఇంకా తన డైలాగ్ డెలివరీ అంటేనే ఇరిటేట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్ని డైలాగ్స్ ను ఒకే మాడ్యులేషన్ లో చెబుతూ మీనింగ్లెస్ అనిపించడంలో ఎక్స్పర్ట్ అయిందంటారు. దీంతో ఒకప్పుడు హాట్ కేక్ లా కనిపించిన శ్రీలీలను చూస్తేనే నిర్మాతలు భయపడిపోతున్నారు. ప్రస్తుతం తన చేతిలో పవన్ కళ్యాణ్ తో నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే ఉంది. ఇది వస్తుందా లేదా అనేది ఏపీ ఎన్నికల రిజల్ట్ ను బట్టి ఉంటుంది. సో చూస్తుంటే ఇక ఈ డాక్టర్ పిల్ల సినిమా కెరీర్ ముగిసినట్టే అనేది విశ్లేషకుల మాట. బట్ ఇంకెవరైనా ఆఫర్ ఇచ్చి అది సాలిడ్ హిట్ సాధిస్తే మళ్ళీ టర్న్ అయ్యే అవకాశాలున్నాయి. మరి ఆఫర్ ఇచ్చే వాళ్ళెవరు అనేదే పెద్ద ప్రశ్న.